చంద్రబాబు నాయుడు గారి పైన 2 కేసులు ఎత్తేసారు. మద్యం కేసు, ఫైబర్ నెట్ కేసు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసులో కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన డైరెక్టర్కి మీరు ఏమైనా కేసు వెనక్కి తీసుకుంటారా అనేది నోటీస్ ఇచ్చినట్టున్నారన్న. ఏంటి కేసులు ఎత్తివేత నిలబడుతుందా? కేసులు ఎత్తివేత వైపు ఎందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది? చేయొచ్చా నైతికంగా సాధ్యమాన? సార్ ఇప్పుడు నేను మీరు అంటే ఈ సందర్భంలో గుర్తు చేయాలి. మీరు చేసినటువంటి వీడియో ఒకటి చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది సూపర్ 6 కాదు, సూపర్ 7 పథకం అని. అది సూపర్ 7 ఆయనకి ఆయన సూపర్ 7 పథకం కేసులు ఎత్తేసే పథకం అనమాట. సూపర్ 7 అది కూడా చాలా మంచి పథకమే. అయితే కేసులు ప్రజల మీద పెట్టిన కేసులు ఎత్తేస్తే మంచి పథకం, కానీ చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు ఎత్తేసుకోవటం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నాకు. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇచ్చిన ఆయన ఒక హామీ ఇచ్చుకున్నారేమో. ఆయనకి ఇచ్చుకున్నాడు. సో సూపర్ 7 కండిషన్స్ అప్లై కింద కేసులు ఎత్తివేత, అవి కూడా కింద నా మీద ఉన్న కేసులు ఎత్తివేత ముఖ్యమంత్రికి మాత్రమే అప్లికబుల్. సో ఇది లీగల్గా సస్టైనబుల్ కాదు. ఎందుకు కాదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు నిందితుడిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, బెయిల్ పైన ఉన్న వ్యక్తి, బెయిల్ మీద ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండండి డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అని కండిషన్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆ కండిషన్ పైన బెయిల్ వచ్చింది. ఉంటాయి కదా కండిషన్స్. ఆ కండిషన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు సిబిసిఐడిని చెప్పకనే చెప్పి, ఈ చిన్నపిల్లోడిని అడిగినా అరటిపండు ఒలిసి నోట్లో పాలు పీక్ కోసం తాగే పిల్లోడిని అడిగినా ఏపీసీఐడి ముఖ్యమంత్రి మాట వెనుక జడా శ్రావణ్ కుమార్ మాటను జగన్మోహన్ రెడ్డి మాట వింటుందా? ఎవరు మాట వింటారు? ముఖ్యమంత్రి మాట వింటారు. ముఖ్యమంత్రి నువ్వు దోషివి అనేటువంటి వ్యవస్థ మనలో ఉందా? సిగ్గుచేటది. ఎందుకంటే సిఐడి అయినా ఈవెన్ అసలు కోర్టులు కూడా రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో కోర్టులు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చి పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. ఆరోపణలు రావడం వేరు, మీరు కూడా అటువంటి ఆరోపణలు వస్తున్నాయన్న నేను. అది నేను నమ్మానా, మీరు నమ్ముతున్నారా, ప్రజలు నమ్ముతున్నారా అనేది ప్రజలకు వదిలేద్దాం. కోర్టులు కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేయటం లేదు, ఇది మాత్రం కన్ఫర్మ్. సుప్రీంకోర్టు మన భోపాల్కి సంబంధించిన ఒక జడ్జి విషయంలో చెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు, అందులో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంకా నిజాయితీగా పనిచేస్తుందన్న అపోహలో మనందరం ఉన్నామని అయితే నేను భావిస్తున్నా. పొలిటికల్గా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే జడ్జిమెంట్లు వస్తున్నాయి అన్న మాట ప్రజల్లో ఉంది. అది మనం ఎండార్స్ చేస్తామా ఎండార్స్ చేయమనే తర్వాత విషయం, పబ్లిక్లో చర్చ. అట్లాంటిది పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందని అనుకుంటాం. సో సిఐడి డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడు కేసుల్ని మూసివేతలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అయితే టెక్నికల్గా మాట్లాడితే మీకు ఎస్సీ ఎస్టీ కేసెస్లో కానీ, తర్వాత పోక్సో కేసెస్లో కానీ, పోక్సో కేసెస్ చిన్నపిల్లల మీద జరిగే పోక్సో కేసెస్లో కానీ, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్లో కానీ, ఈ 3 కేసెస్లో సార్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, ఒక ప్రభుత్వ అధికారి, మీరు నాకు వచ్చి ఒక పని చేయమని అడిగారు, ఒక కస్టమర్ మీరు. నేనేమన్నా నరసింహరావు 10,000 ఇస్తేనే నీకు నేను అప్రూవల్ ఇస్తాను, లేకపోతే ఇవ్వనన్నాను నేను. సరే సార్ అని 10,000 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అదే సందర్భంలో ఏసీబీ వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు. ఇది ముందుగానే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ ద్వారా నన్ను ట్రాప్ చేయించారు, నన్ను వచ్చి పట్టుకున్నారు పోలీసులు. పట్టుకున్న సందర్భంలో నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ప్రభుత్వ అధికారి లంచం అడగడం తప్పు కాబట్టి. కట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మీరు ఎవరైతే రిపోర్ట్ పెట్టారో మిమ్మల్ని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారు. అది ప్రొసీజర్. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసెస్లో అది ప్రొసీజరు. ఏ కేసెస్లో ప్రొసీజర్? అది ఎస్సీ ఎస్టీలో ప్రొసీజరు, పోక్సో కేసెస్లో ప్రొసీజరు, పీసీ కేసెస్లో ప్రొసీజరు. అందుకనే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసెస్లో బెయిల్ ఇచ్చే ముందు జిల్లా జడ్జి అడిగేది ఏంటంటే, దీంట్లో మెజిస్ట్రేట్ దగ్గర 164 రికార్డ్ అయిందా లేదా అని అడుగుతారు. అది ప్రీ కండిషన్. అది ఆ రికార్డ్ అవ్వకుండా మీకు బెయిల్ ఇవ్వరు. ఓకే, 164 అంటే ట్యాంపర్ చేయలేని ఒక వాంగ్మూలం. సో పీసీ కేసెస్లో
ప్రతి వెళ్ళిపోయి మిమ్మల్ని జడ్జి దగ్గరికి తీసుకెళ్తారు. మీరు రిపోర్ట్ ఇస్తారు, రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ తర్వాత జరగాల్సిన ప్రొసీజర్ ఇది. రిమాండ్కి తీసుకెళ్లే ముందు జరగాల్సిన ప్రొసీజర్, రిమాండ్కి తీసుకెళ్లిన తర్వాత జరిగే ప్రొసీజర్. ఓకే, మిమ్మల్ని జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్తారు, కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం మీరు మిమ్మల్ని ఎప్పుడు డబ్బులు అడిగాడు, ఎలా డబ్బులు అడిగాడు, ఏ సందర్భంలో డబ్బులు అడిగాడు, ఎంత డబ్బులు అడిగాడు, మీరు డబ్బులు ఎక్కడ డ్రా చేశారు, డబ్బులు ఎలా తీసుకెళ్ళి ఇచ్చారు, ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళారు, ఏసీబీ వాళ్ళు ఎలా ట్రాప్ చేశారు, మొత్తం మీరు జడ్జి గారి దగ్గర చెప్పాలి. జడ్జి గారి దగ్గర చెప్పిన తర్వాత జడ్జి గారు స్టాంప్ వేసేసి రిపోర్ట్ పెట్టేసి ఏసీబీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఈ ఏసీబీ వాళ్ళు దీన్ని తీసుకుని ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకు పీసీ కేసెస్లో ఈ ప్రొసీజర్ మ్యాండేటరీ అంటే, రేపొద్దున ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నరసింహరావు 10,000 తీసుకున్నానని చెప్పి ఒక కేసు పెట్టించావు, ఇదిగో ₹1,00,000 తీసుకో, నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు, నా పిల్లలు వెనకాల ఉన్నారు, నా భార్య అన్యాయం అయిపోద్ది, నాకు ఉద్యోగం పోద్ది, ఇదిగో 1,00,000 తీసుకో, 2,00,000 తీసుకో, కోర్టు దగ్గరకు వచ్చి నేను డబ్బులు తీసుకోలేదని చెప్పు అంటే 199 కేసెస్ మీరు సాక్ష్యంకి వచ్చినప్పుడు వచ్చి, సార్ నేను కేసే పెట్టలేదు, ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, నేను అసలు కేసే పెట్టలేదు అని మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం లేకపోతే చెబుతున్న సందర్భంలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రొసీజర్ ఇది. ఓకే, పీసీ కేసెస్లో 164 ఇస్ మ్యాండేటరీ. ఓకే, చంద్రబాబు నాయుడు కేసెస్లో ప్రతి కేసులో కూడా 164 చేయించారు. ఓకే, ఐఏఎస్ ఆఫీసర్ల చేత. ఏది కార్పొరేషన్, బెవరేజ్ కార్పొరేషన్ ఎండీలు ఎవరైతే కంప్లైంట్లు ఉన్నారో వాళ్ళ చేత ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ఈ మొత్తం ప్రొసీజర్ అంతా కూడా 164లో రికార్డ్ అయ్యి ఉంది. 164లో రికార్డ్ అయ్యి ఉన్న ఎవిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎవిడెన్స్ సార్. రేపొద్దున కోర్టు ఈ ఎవిడెన్స్ చూసి శిక్ష చేయొచ్చు. ఓకే, జస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రం అవకాశం ఇస్తారు, అంతే. ఈ కేసెస్లో ఇది జరిగిన తర్వాత రేపొద్దున విచారణ జరిగే సందర్భంలో ఈ వాసుదేవరెడ్డిని పిలిచి, ఏమండి మీరు ఏం చెప్తారు ఇప్పుడు అంటే, లేదమ్మా నేను తప్పు సాక్ష్యం చెప్పాను, అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర కూడా నా చేత బలవంతంగా సాక్ష్యం చెప్పించారని చెప్తే అది వేరు. ఓకే, అది రొటీన్ ప్రాసెస్లో నువ్వు తప్పు చెప్తే అది పెర్జరీ తీసుకుంటుంది నీ మీద. నువ్వు ఆ రోజు 164 చెప్పి ఈరోజు మళ్ళీ విచారణకు వచ్చినప్పుడు తప్పు సాక్ష్యం చెప్తున్నావు అని కోర్టు సీరియస్ అవుద్ది, లేదంటే నిన్ను జైలుకి పంపించవచ్చు, నీకేది కేసు కట్టచ్చు, అది వేరు. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు కేసెస్లో అసలు ఛార్జ్షీటే వేయకుండా ఎవరెవరైతే ఈ పోలీసులు చేసిన సిబిఐసిఐడిలో అబద్ధాలు డబ్బులు తీసుకున్నారు అని అభియోగాలు ఉన్నాయి, అవన్నీ ఏమీ లేవండి, తూచి ₹1 కూడా ప్రూవ్ కాలేదని ఈ కేసును క్లోజ్ చేయమని సిఐడి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ వేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కోర్టు పిలవాలి. వాసుదేవరెడ్డిని పిలిచింది లెక్కర కుంభకోణం. అయ్యా బాబు వాసుదేవరెడ్డి ఏంటి నువ్వు, వాళ్ళు పోలీసులు ఏం సాక్ష్యం లేదంటున్నావు, క్లోజ్ చేసేయచ్చు అంటే, అబ్బాయి క్లోజ్ చేసేయండి అమ్మా, మీకు దండం పెడతాను, అసలు దీంట్లో ఏమి సాక్ష్యం లేవు, ₹1 కూడా రాష్ట్రానికి అవినీతి జరగలేదు, క్లోజ్ చేసేయమన్నారు. మరి నువ్వు ఇచ్చిన 164 స్టేట్మెంట్ ఏంటి? మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన 164 చూడొద్దా ఏసీబీ కోర్టు? చూడాలి. దాన్ని బేస్ చేసుకుని అవసరమైతే వాసుదేవరెడ్డిని మళ్ళీ విచారించాలి, జైలుకి పంపించాలి, ప్రొసీజర్ కదా. విచారించాలి, జైలుకి పంపించాలి అనేది సెకండ్ ప్రొసీజర్. అసలు ఇప్పుడు వాసుదేవరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ కి వ్యాలిడిటీ లేదు, బికాస్ హీ హాస్ గివెన్ 164 స్టేట్మెంట్ ఎర్లియర్. ఇప్పుడు మారుస్తారనే కదా 164 స్టేట్మెంట్ పెట్టింది. సో ఈ సందర్భంలో అసలు ఆయన మాటకి వాల్యూ లేనే లేదు. దాన్ని బేస్ చేసుకుని ఎలా మరి ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. అండ్ యాంపిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది, స్టేట్మెంట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, సీజ్ చేసిన అమౌంట్ ఉంది. అవును కదా. ఇవన్నీ ఉండగా ఎలా క్లోజ్ చేస్తారు? ఇట్స్ మై పాయింట్. రేపొద్దున చంద్రబాబు నాయుడు కేసెస్లో అండ్ రెండో వ్యాలిడ్ పాయింట్, చంద్రబాబు నాయుడు అవినీతి జరిగింది అని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి, పోనీ కేసు పెట్టిన సందర్భంలో కూడా ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి. మరి ఈ కేసెస్ క్లోజింగ్ కానీ ట్రయల్ కానీ విచారణ కానీ ఎక్కడ జరగాలి? ప్రజాప్రతినిధుల కోర్టులో జరగాలి కదా. మరి ప్రజాప్రతినిధుల కోర్టులో కాకుండా ఏసీబీ కోర్టులో ఎందుకు జరిపిస్తున్నారు ట్రయల్? సో ఏసీబీ కోర్టులో ఒకవేళ ఫైనల్ రిపోర్ట్ వేస్తే, అయ్యా నాకు సంబంధం లేదు, మీరు ప్రజాప్రతినిధి కోర్టుకు వెళ్ళండి అని ఏసీబీ కోర్టు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని వైలేట్ చేశారు, లీగల్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేశారు. అన్ని కేసెస్లో చక్కగా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసేసి ₹100 కోట్ల ఫ్లో చేసేసి కేసులు మొత్తాన్ని క్లోజ్ చేసుకున్నారు. ఈ కేసులో ప్రతి కేసుని నేను రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఒక లీగల్ పర్సన్గా, ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ ఇల్లీగల్ క్లోజింగ్ ఆఫ్ కేసెస్ మీద మా పార్టీ పోరాటం చేయబోతుంది. ప్రతి కేసుని కూడా సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి
చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ప్రతి కేసు కూడా డ్యూ ప్రాసెస్లో క్లోజ్ అవ్వాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఆఫ్ ది రికార్డు పోలీసుల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి క్లోజ్ చేసుకోవడానికి మా పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము ఎవ్రీ కేసుని రీఓపెన్ చేయించే గురుతరమైన బాధ్యత మేము తీసుకుంటాం. కాదు సార్, ఇప్పుడు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా మళ్ళీ ప్రజాప్రతినిధుల కోర్టుకి ఏ టైంలో ట్రాన్స్ఫర్ చేయాలి ఏసీబీ కోర్టు కేసుని ఛార్జ్షీట్ అయిన తర్వాత? మంచి వ్యాలిడ్ ప్రశ్న అడిగారు సార్. ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి వ్యక్తి రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి పోలీసులను మేనేజ్ చేస్తున్నాడు, ఛార్జ్షీటు వేసుకోకుండా క్లోజ్ చేసుకుంటున్నాడు, ఛార్జ్షీట్ అయిన తర్వాత విచారణకు రాకుండా సాక్షులను బెదిరిస్తున్నాడు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధి మీద పేరుకుపోయినటువంటి కేసులు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెండింగ్ ఉండటం వల్ల ప్రజలలో న్యాయ వ్యవస్థ పట్ల ఒక నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కోర్టు ఒకటి పెట్టండి. ఈ ప్రజాప్రతినిధుల కోర్టు కేవలం ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు మాత్రమే ట్రయల్ చేయండి అని జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంలో వీళ్ళంతా టెక్నికల్గా ఏం చేస్తారు అంటే, ప్రజాప్రతినిధుల కోర్టు అనేది జిల్లాకు ఒకటి ఉంటుంది, మళ్ళీ మెజిస్ట్రేట్ కోర్టు స్థాయిలో. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉంది, చిత్తూరు జిల్లాలో ఒక మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది, ప్రజాప్రతినిధుల డెసిగ్నేటెడ్ కోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫైనల్ కోర్టు ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టు జిల్లా కోర్టు. ఓకే. సో ఎలక్షన్ అఫెన్సెస్, చిన్న చిన్న ఎలక్షన్ అఫెన్సెస్ లోకల్గా ఉన్న మెజిస్ట్రేట్ కోర్ట్స్లో క్లోజ్ చేసుకోవచ్చు. కానీ పీసీ యాక్ట్లు, మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఇలాంటి కేసెస్ జిల్లా కోర్టుకు చేయగలిగిన కోర్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే కోర్టు ఉంది, అది విజయవాడలో ఉంది. ఓకే. అయితే ఈ విజయవాడలో ఉన్నటువంటి కోర్టు ఈ కోర్టులు ఛార్జ్ షీటు వేసిన తర్వాత ఈ కోర్టుకు రావాలా? ఛార్జ్ షీటు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు కేసు ఉంది, చంద్రబాబు నాయుడు కేసు అమరావతిలో సిఐడి పోలీసులు కేసు పెట్టారు. అమరావతిలో కేసు పెట్టుకున్న పీసీ యాక్ట్ ఉంది కాబట్టి ఏసీబీ కోర్టు విజయవాడకు తీసుకొచ్చారు. నా వాదన ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టిన మరుక్షణమే ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టుకు రావాలి. రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ దగ్గర నుంచి రావాలి. ఎందుకు అంటే, రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అనేది జరిగిన దగ్గర నుంచి ప్రజాప్రతినిధి మీద ఈ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ వస్తుంది. ప్రజాప్రతినిధుల కోర్టుకి జ్యూరిస్డిక్షన్ వస్తుంది. ఈ ప్రజాప్రతినిధుల కోర్టు ట్రయల్ జరపకుండా, ప్రజాప్రతినిధుల కోర్టులో బెయిల్ ప్రొసీజరు ఇంకో ప్రొసీజర్ జరగకుండా కన్వీనియంట్ కోసం ఆ లోకల్ కోర్టుకి పంపిస్తున్నారు. ఓకే. లోకల్ కోర్టు కోసం పంపిస్తున్నారు. లోకల్ కోర్టుకి పంపించాలా వద్దా అనేది మళ్ళీ ఇది ఒక లీగల్ డిబేట్. విజయవాడలో ఉన్న ఏసీబీ కోర్టుకు వస్తుందా, స్పెషల్ కోర్టుకు పర్మిషన్ వస్తుందా? విజయవాడలో ఉన్న ఏసీబీ కోర్టు ఏమో 1988 యాక్ట్ ద్వారా ఏర్పాటు కాబడింది. స్పెషల్ ప్రజాప్రతినిధుల కోర్టు ఏమో 2017 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఏర్పాటు కాబడింది. సో 2017లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రివైల్ అవుద్ది కదా చట్టం ప్రకారం, లేటెస్ట్ జడ్జిమెంట్ కాబట్టి. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రతి ప్రజాప్రతినిధి కోర్టు స్పెషల్ కోర్టుకే రావాలంటాను నేను. వీళ్ళేమంటారు అంటే, సుప్రీంకోర్టు ఏ వాదంతో చెప్పిందంటే, సో వీళ్ళు ప్రజాప్రతినిధులు పోలీసులను మేనేజ్ చేసి రిఫర్ ఛార్జ్షీట్లు వేయించుకుంటున్నారు, సాక్షుల్ని బెదిరించుకొని క్లోజ్ చేసేసుకుంటున్నారు. ఇలా చేసుకోకూడదు. కాబట్టి వీళ్ళ కోర్టుల్ని, వీళ్ళ కేసెస్ని మనం ఎక్స్పీడియట్గా ట్రయల్ చేయాలంటే ప్రజలకు ఒక నమ్మకం ఉండాలి. ఒక స్పెషల్ కోర్టు పెట్టింది. ఒక స్పెషల్ కోర్టు పెట్టి ఆ స్పెషల్ కోర్టుకి ఏం పవర్స్ ఇచ్చింది? ఏ కేసు క్లోజ్ చేయడానికి లేదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విత్డ్రా చేయడానికి లేదు, ఎప్పుడు ఎక్స్పీడియట్గా ట్రయల్ చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు సాక్షులు విచారణ సంవత్సరాల పాటు చేస్తారంటే కుదరదు, డే టు డే ఎందుకు వాయిదా ఇస్తున్నాం చెప్పాలని కొన్ని కండిషన్స్ పెట్టింది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వైలేట్ చేసే కదా ఈరోజు ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. ఏసీబీ కోర్టులో ఫైనల్ రిపోర్ట్ వేసినప్పుడు ఏసీబీ కోర్టు ఏం చెప్పాలి? నేను ప్రొసీజర్ చేయటం వరకు నా కోర్టు కాంపిటెన్సీ ఉంది. ఒకవేళ ఉంటే అది కూడా నేనైతే అది కూడా యాక్సెప్ట్ చేయను. ఒకవేళ ఉంటే టెక్నికల్గా కొద్దో గొప్ప నేను చేసుకోవడానికి ఉంటుంది. మీరు నా దగ్గర ఫైనల్ రిపోర్ట్ వేశారు కాబట్టి ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి నాకు సంబంధం లేదయ్యా, మీరు స్పెషల్ కోర్టులో డిజిగ్నేషన్ కోర్టులో వేసుకోండి, ఆ కోర్టు మాత్రమే ఈయన కేసు క్లోజ్ చేయాలా ఉంచాలా చెప్పాల్సిన స్థాయి ఉంటుంది. నాకైతే ఆ డిజిగ్నేషన్ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం నాకు ఆ స్థాయి లేదని చెప్పాలి కదా. ఎందుకు చేయలేదు? దిస్ ఈస్ మై సెకండ్ పాయింట్. సో టుమారో ఐఎమ్ గోయింగ్ టు హిట్ ది కేస్ ఇన్ 2 aspects. Number 1, 164 స్టేట్మెంట్ ఉండగా హౌ యూ క్లోజ్ ది కేస్. Number 2, వితౌట్ జ్యూరిస్డిక్షన్ ఏసీబీ కోర్ట్ ఎంటర్టైన్ ది అప్లికేషన్. These 2 aspects ఐఎమ్ గోయింగ్ టు హిట్
టుమారో ఐఎమ్ గోయింగ్ టు రీఓపెన్ ఆల్ ది కేసెస్. ఆ 2 కేసులతో స్కిల్ కేసును కూడా పోల్చొచ్చా సార్? స్కిల్ కేసులో ఈ రోజు స్కిల్ కేసులో కూడా ఫైనల్ రిపోర్ట్ చేశారంట. అవును. దానికి డిఫెక్ట్ కంప్లైంట్కి నోటీస్ ఇచ్చిందంట. సార్ రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద ఉండదు, అన్ని కేసులు పోతాయి. చంద్రబాబు నాయుడికి 2029లో మళ్ళీ ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే యోగం పట్టింది.